అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక దారుణమైన సంఘటన మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు అమెరికాలో జరిగింది. యాక్చువల్గా ఒక ఇండియన్ని తల ఆల్మోస్ట్ బిహేడెడ్ చేసేసి తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కిరాతకుడు దారుణంగా చంపేశాడు అనమాట. సో దాని గురించి డీటెయిల్స్ చెప్తాను నేను ఈ వీడియోలో. యాక్చువల్గా అతను అంటే మిక్స్డ్ న్యూస్ అయితే ఉన్నాయి. బట్ మా ప్రజెంట్ లేటెస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదానికి ఏంటంటే చంద్రమౌళి నాగమల్లయ్య అని కర్ణాటకకు చెందిన వ్యక్తి. కానీ కొంతమంది అయితే తెలుగు అంటున్నారు, కానీ బట్ నేమ్ చూస్తే తెలుగు అతను లాగే అనిపించింది. బట్ యాక్చువల్గా న్యూస్ పేపర్లలో అన్ని చోట్ల అతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అని రాశాడు. అతను ఫ్యామిలీ కలిపి మోటల్ ఒకటి లీజుకి తీసుకొని నడిపించుకుంటున్నారు. ఆయన యాక్చువల్గా మోటల్కి మేనేజర్ అని కూడా కొన్ని చోట్ల రాశారనమాట. అంటే ఇతను జనరల్గా రూమ్స్ అవి క్లీన్గా ఉండటానికి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా మేనేజర్ అన్నాక. సో అలా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ఆ లేడీ ఎవరైతే అందులో పనిచేసేటువంటి లేడీ, తర్వాత క్యూబాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 37 years ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరూ అక్కడ రూమ్ క్లీన్ చేస్తూ పని చేస్తున్నారు. ఇతను ఆ వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఒక వాషింగ్ మిషన్, పర్టికులర్ వాషింగ్ మిషన్ ఏంటంటే ఆల్రెడీ పాడైపోయింది అనమాట. సో ఇతనికి ఆ పర్సన్ ఎవరైతే చంపేసిన పర్సన్ ఉన్నాడో వీళ్ళిద్దరికి డైరెక్ట్ కాన్వర్సేషన్ లేదు. ఎందుకంటే అతనికేమో ఇంగ్లీష్ రాదు, ఇతనికేమో వాళ్ళ భాష రాదు. అందుకని ఇతను ఆ పనమ్మాయితోటి చెప్పి ఆ వాషింగ్ మిషన్ యూజ్ చేయొద్దని చెప్పు, అది ఆల్రెడీ పాడైపోయింది అని చెప్పాడట. సో మరి ఆమె స్పానిష్లో అతనికి ఏం చెప్పిందో, అతనికి ఎందుకు కోపం వచ్చిందో, మరి వీళ్ళిద్దరి కాన్వర్సేషన్లో ఏమైనా ఇతను చెప్పింది ఆడి కోపం వచ్చేలాగా చెప్పిందో ఏమో తెలియదు. కానీ వెంటనే వాడు కోపంతో ఊగిపోయి నువ్వు నాకు డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళ భాషలో తిట్టేసి గబగబా వెళ్ళిపోయి కిందకి వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి ఇతన్ని ఈ భుజాల మీద నరకడం మొదలు పెట్టాట. దాంతో ఇతను రన్ చేసుకుంటూ అట్లా పారిపోతూ వెళ్ళిపోయాడు. ఆ మోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా నరుకుతుంటే అతని నాగమల్లయ్య వైఫ్ పిల్లోడు ఇద్దరు వచ్చి పాపం కాపాడదామనో లేకపోతే అతను అడ్డుకుందామనో వచ్చారు దగ్గరికి. వాళ్ళని కూడా ఇతను నెట్టేశాడు. ఆ ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫోన్ లాక్కొని కింద పడేసి పగలగొట్టేశాడు. అలా ఇక అతన్ని కొట్టి నరికేసిన తర్వాత ఆ తలని కూడా నరికేసి ఇంకా ఫుట్బాల్ని తన్నినట్టు పార్కింగ్ లాట్లోనే ఒక 2-3 సార్లు తన్ని ఆ తల పట్టుకుని అలా వీడియోస్లో అయితే హారిఫిక్గా ఉంది, మనం చూడలేము జనరల్గా. ఆ తల పట్టుకుని అలా తీసుకెళ్ళేసి డస్ట్బిన్లో పడేసే టైంకి ఇంకా వీళ్ళు పోలీసులకు ఫోన్ చేయటము. ఫస్ట్ ఫైర్ ఇంజన్ వ్యాన్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇతన్ని కామ్గా ఫాలో అయ్యారు. వెనక నుంచి ఇమీడియట్గా పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చి వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను కూడా ఏ భయం బెలుకు లేకుండా చక్కగా పోలీసు వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయి నేనే చంపానని ఒప్పుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఇతని మీద దాదాపు 4-5 కేసులు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. ఈవెన్ ఐస్ వాళ్ళు కూడా ఇతనికి ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్స్ జనవరిలోనే వచ్చినాయి. కానీ వీళ్ళు డిపోర్ట్ చేసి ఏ కంట్రీకి ఆ కంట్రీకి పంపిస్తుంటారు కదా, ఈ క్యూబన్కి సంబంధించినటువంటి వ్యక్తిని డిపోర్ట్ చేద్దామంటే ఆ కంట్రీ వాళ్ళు ఒప్పుకోలేదంట. మేము తీసుకోము, మాకు వద్దు అన్నారని చెప్పేసి అండర్ అబ్జర్వేషన్లో January 2025 రీసెంట్గా అతన్ని వదిలేశారనమాట. బట్ అతను ఒక అన్డాక్యుమెంటెడ్ పర్సన్. ఇతని మీద కాలిఫోర్నియాలో ఒక కేసు ఉంది, తర్వాత టెక్సాస్లో ఒక కేసు ఉంది, తర్వాత ఇంకొక అంటే చైల్డ్ ఒక కేసు ఉన్నాయి అని చెప్పేసి కూడా న్యూస్లో రాశారు. రకరకాల కేసులు అయితే ఇతని మీద ఉన్నాయి. ప్రతిసారి కోర్టుకి రమ్మన్నప్పుడు ఈ ఫెయిల్ టు అపియర్ ఇన్ ద కోర్ట్ అనమాట. అంటే కోర్టుకి వెళ్లకుండా తప్పించుకొని తిరగడము, మళ్ళీ పోలీసులు పట్టుకోవడము, మళ్ళీ తీసుకెళ్లడము, మళ్ళీ వదిలేయడము, ఇలాంటివన్నీ జరిగినాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇతను ఒక అన్డాక్యుమెంటెడ్ పర్సన్, ఎప్పుడూ వెళ్ళిపోవాల్సింది. మరి వీళ్ళు ఒక అబ్జర్వేషన్లో పెట్టి ఐస్ వాళ్ళు వదిలేశారనమాట. సో ఇది మెయిన్. ఈ ట్రంప్ చెప్పేది కూడా క్రిమినల్స్, ఇల్లీగల్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఇతని మనస్తత్వం చూడండి. మామూలుగా నాకు డైరెక్ట్గా నువ్వు చెప్పలేదు అన్న ఒక చిన్న దానికి ఇతను చంపాడు అంటే మరి ఇతను మనస్తత్వం ఎంత హార్డ్గా ఉందో. లేదు ఆ చెప్పిన ఆమె ఏమన్నా లాంగ్వేజ్ కన్వర్షన్ చేసేటప్పుడు ఏమన్నా రెచ్చగొట్టేలా చెప్పిందో లేకపోతే కోపం వచ్చేలాగా చెప్పిందో. సో ఇతను ఏంటంటే అది ఆల్రెడీ పాడైపోయిన వాషింగ్ మిషన్ మళ్ళీ వాడితే ఇంకా పాడైపోతుంది, దాన్ని రిపేర్ చేపిద్దాము, దాన్ని వాడద్దని చెప్పు అన్న సింపుల్ కాంటెక్స్ట్ తోటి చివరికి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అంటే ఒక్కొక్కసారి ఈ ఇల్లీగల్గా వచ్చినటువంటి మనుషులు ఎంత క్రూరంగా ఉంటారు అనే దానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అప్పట్లో అందరూ చూసారో లేదో, చైన్లు కట్టేసేసి ఆర్మీ ఫ్లైట్లో ట్రంప్ వచ్చిన కొత్తలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వేరే దేశాలకు పంపించేశారు. మన ఇండియాకు కూడా కొంతమంది తీసుకొచ్చేసారు. అప్పుడు అందరూ ధర్నాలు, మొత్తం మీడియా మొత్తం అసలు మనుషుల్లాగా ట్రీట్ చేయరా, మా దేశం వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి పంపించేస్తారా, అసలు ఇంత అమానవీయ కోణంలో చూస్తారా, అమానుషంగా చూస్తారా అని చెప్పి రకరకాల మీడియా వార్తలు వచ్చినాయి కదా. దానికి ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఈ ఇల్లీగల్గా కంట్రీలోకి వచ్చినటువంటి అన్డాక్యుమెంటెడ్ వాళ్ళ మనస్తత్వం అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే 90 కిలోమీటర్లు ఒక అడవిలో, ఏదైతే మెక్సికో నుంచి వచ్చేటువంటి ఆ అడవి ఉంటుందో, డంకీ రూట్ అంటారు కదా, ఆ డంకీ రూట్లో యాక్చువల్గా జంతువులు ఉంటారు, స్మగ్లర్స్ ఉంటారు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి, ఈ మాదక ద్రవ్యాలు తీసుకెళ్లేటువంటి బ్యాచ్ ఉంటారు, గన్నులు పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతూ ఉంటారు, బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటారు, అక్కడే చంపేస్తుంటారు, అక్కడే ఆగం చేస్తుంటారు, చనిపోయే శవాలు చాలా ఉంటాయి, వర్షాలు పడుతుంటాయి, జంతువులు, భయంకరమైన జంతువులు, పాములు అవి తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి కరుడు గట్టినటువంటి 90 కిలోమీటర్స్ స్ట్రెచ్ దాటి వీళ్ళు అమెరికాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవుతారనమాట. అంటే మీరు జనరల్గా ఆలోచించండి, నార్మల్గా మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి రూట్లో వెళ్ళటం అనేది అసంభవం. సో ఇలాంటి రూట్లో వెళ్ళాలి అంటే వీళ్ళకి కొంత చాలా ఒక పైశాచికమైనటువంటి మెంటాలిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే మధ్యలో ఏదైనా జరగచ్చు, చంపేయచ్చు, లేకపోతే ఏమన్నా చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ వాళ్ళని పంపించినప్పుడు అప్పుడు గోల్ చేశారు. కానీ యాక్చువల్గా వీళ్ళ మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది. సో ఇతను ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది, పంపించేస్తుంటే పాపం ఇవాళ రోజున ఈ చంద్రమలైకి ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. బట్ ఇది యాక్చువల్గా జరిగింది. అయితే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు నిజంగా నిన్న జస్ట్ 4 days బ్యాక్ అనుకుంటా, యాక్చువల్గా హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే జరిగింది. 13th floorలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళే ఆమె గొంతు కోసేసి బంగారము, నగలు, డబ్బులు అన్నీ ఎత్తుకొని పారిపోయారంట ఇంట్లోంచి. అంటే ఇంట్లో అతను వేరే జార్ఖండ్కి సంబంధించినటువంటి కుర్రోడట. పని వాళ్ళని పెట్టుకోవాలన్నా కూడా భయం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్లో, ఈ అమెరికాలో జరిగినటువంటి కాంటెక్స్లో ఏంటంటే, ఇతను గెస్ట్ అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్స్లో రాశారు, లేదు అందులో పనిచేసే అతనే అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్స్లో రాశారు. బట్ ఓవరాల్గా అయితే అతను అక్కడ పనిచేసే వ్యక్తి అని అయితే అర్థమవుతుంది. బట్ అతను సింపుల్గా అసలు ఆ తల కట్ చేసుకొని తీసుకెళ్ళడం అంటే అది వర్ణనాతీతం అండి. ఆ బాధ ఆ ఫ్యామిలీకి నిజంగా పాపం ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు మనం కోరుకుందాం.